అందరికీ నమస్కారం. నేను వినీత్ క్యాదర్స్. జగిత్యాలలో నిన్న వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక నిరసన ర్యాలీ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే చాలామంది జగిత్యాలకి సంబంధించిన వాళ్ళు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రజావాణిలో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మన కలెక్టరేట్లో. సో ఒకసారి మనం వీడియో ప్లే చేసినట్లయితే ఇండియా ఫ్లాగ్స్తో పాటు కొన్ని వక్ఫ్ని వ్యతిరేకిస్తున్నట్టు కొన్ని బోర్డులతో పాటు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని మరి నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు ముస్లిం ప్రజలందరూ కలిసి వేలాది జనాలు ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్కి తరలి వెళ్ళి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. మా నిరసనను కలెక్టర్ గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మా నిరసన తెలియజేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అనేది మా పూర్వీకులు, అంటే ఇప్పుడు సపోజ్ నేను చనిపోయేటప్పుడు నాకు కొడుకులు కానీ నాకు సంతానం లేకపోతే నేను వర్క్ చేస్తా అంటే దేవుని పేరు మీద నేను వర్క్ చేస్తా. దీన్ని వర్క్ అంటారు. ఇది ఎక్కడి నుంచో ఎవరో ఆక్రమించుకున్న భూమి కాదు, ఇది ప్రభుత్వం భూమి కాదు, మా సొంత భూమి. నాకు సంతానం లేకపోతే నేనేం చేస్తా అంటే వర్క్ దేవుని పేరు మీద చేస్తా, ఎందుకంటే నాకు పుణ్యం వస్తుందని చెప్పి నేను ఇస్తా. ఈ వక్ఫ్ బోర్డ్ అంటారు, దీన్ని వర్క్ ప్రాపర్టీ అని చెప్తారు. ఈ భూమిలో ఎలాంటి ఎక్కడ కూడా హిందువులకు కానీ దీంట్లో ఎలాంటి సంబంధం లేదు. కొంతమంది దీంట్లో హిందువులకు సంబంధించిన భూములను ఆక్రమించుకుంటారు అని చెప్పేసి అపోహలు సృష్టించి వాళ్ళని లేనిపోని చేసి ఐక్యమత్యాన్ని విడగొట్టే దానికి చెల్లచెదరం చేయడానికి ఈరోజు కొంతమంది కుట్ర పన్నినారు. సో ఈ నిరసన ర్యాలీ చూస్తున్నట్లయితే ఈ ర్యాలీలో కూడా చాలామంది నాకు పరిచయం ఉండే వాళ్ళు కూడా మేబీ ఉండొచ్చు. సో వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నా, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్, నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. అసలు ఈ వక్ఫ్ బోర్డులో ఇప్పుడు చేంజెస్ తీసుకురావడానికి కారణాలు ఏంటి అసలు? సో ఒక్కటి మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక వక్ఫ్ బోర్డ్ వచ్చి ఒక పర్సనల్ ప్రాపర్టీ, నా ప్రాపర్టీ కానీ మీ ప్రాపర్టీ కానీ ఏదైనా వచ్చి ఆ వక్ఫ్ బోర్డ్ ఇంకా ల్యాండ్ని క్లెయిమ్ చేసుకున్నట్లయితే నేను ఎక్కడికి వెళ్ళాలి? భారతదేశంలో ఏదైనా న్యాయ సంస్థ ఉంది మనకు న్యాయం చేసేదంటే అది సుప్రీంకోర్టు. సో ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా మనం ఫైట్ చేయరాకుండా ఉన్నాయి రూల్స్. రేపటి రోజున నా ల్యాండ్ వక్ఫ్ క్లెయిమ్ చేసుకున్నా, నీ ల్యాండ్ వక్ఫ్ క్లెయిమ్ చేసుకున్నా, నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా నువ్వు కొట్లాడలేకపోయేసరికి, అంటే అటువంటి స్ట్రాంగ్ రూల్స్ అనేవి వక్ఫ్ బోర్డుకి ఉన్నాయి. సో ఆ రూల్స్ ఎవరు పెట్టినారు? ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. సో ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇవాళ ఈ చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఆ వక్ఫ్ బోర్డుకి అంత స్ట్రాంగ్ రూల్స్, సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా కూడా అంత స్ట్రాంగ్ రూల్స్ పెట్టడం వల్ల ఇవాళ మనం కొట్టుకోవాల్సినటువంటి రోజులు వచ్చినాయి. అండ్ ఇంకొకటి, అసలు ఇందులో చేంజెస్ ఎందుకు తీసుకొచ్చినారు? చాలామంది ఈ వక్ఫ్ కౌన్సిల్లో ఎవరైతే ఉంటున్నారో సో వాళ్ళు అవినీతి చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో చాలా వరకు ప్రూఫ్స్తో సహా కొన్ని కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి. ఎగ్జాంపుల్ తమిళనాడులో చూసుకుంటే తిరుచెంతురై అనే ఒక విలేజ్, కంప్లీట్ విలేజే ఇది ఒక వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకుంటుంది. అండ్ దాంతోపాటు 1500 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఒక సుందరేశ్వర్ టెంపుల్ని కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని ఇలా వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసుకుంటుంది. మరి ఇట్లా ఏది పడుతుంది వితౌట్ ఎనీ ప్రూఫ్స్ లేకుండా ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళి కొట్లాడాలి? సుప్రీంకోర్టుకి వెళ్ళరాదు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ వక్ఫ్ కౌన్సిల్కి వెళ్ళి కొట్లాడాలి. వక్ఫ్ కౌన్సిల్ ఎవరు ఉంటారు? అందరు ముస్లిమ్సే ఉంటారు మళ్ళీ. సో అక్కడ ఏ విధంగా న్యాయం దొరుకుతుంది అనుకుంటున్నారు? ఒక హిందువు ఉన్నాడు, ఒక హిందూ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసుకుంది. ఒక పర్సన్ ఎక్కడికి వెళ్ళి కొట్లాడాలి? సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి రైట్సే లేనప్పుడు ఈ వక్ఫ్ కౌన్సిల్లో ఏ విధంగా న్యాయం జరుగుతుంది? సో ఇప్పుడు చేసినటువంటి ఈ చేంజెస్, ఒకవేళ ఆ పర్సన్కి వక్ఫ్ కౌన్సిల్లో సరైన జడ్జిమెంట్ రాకపోతే ఇంకా అప్పుడు తనకి సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి రైట్స్ అనేవి ఈ కొత్త బిల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు కొంతమంది ఒక నాన్ ముస్లిమ్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ముస్లిం విమెన్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలని కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది. సో నిజం ఏందనేది తెలుసుకోవాలి. సో ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా ఎవరైతే ఇప్పుడు
ఈ ర్యాలీని ఎవరైతే నిర్వహించినారో ఒక ఐదుగురు ఆరుగురు, సో వాళ్ళు ఇది చేసేదంతా ఇది ఒక రాజకీయం. సో ఈ రాజకీయం అని మనం అందరం తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఏదో ముస్లింలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ తీసుకుంటున్నారని చెప్పి ఒక ఏదైతే ఒక ముస్లింలని బీజేపీ కానీ మోదీ కానీ సో ఒక రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, మొత్తానికి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి సో ఈ ముస్లింకు సంబంధించినటువంటి ఇలా సామాజిక వర్గం అందరినీ ఒక మిస్గైడ్ చేసి సో ఇంతమందిని ఒక ర్యాలీ అనేది వీళ్ళు తీయడం జరిగింది. సో అసలు నిజం ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సార్ అసలు ఎందుకు తీసినారు ఏంది? ఒక ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైనా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క మనిషికి అనేది ఇంపార్టెంట్. కేవలం ఒక రిలీజియస్ ఎడ్యుకేషన్ కాకుండా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని రిలీజియస్ ఎడ్యుకేషన్ చూసుకుంటే కొన్ని మదర్సాలు ఉంటాయి. మదర్సాల ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటే ఒకసారి చూపిస్తారు. సో ఇది మదర్సాలు. दिवाली गुరించి, होली गुరించి, किसी गैर कौम की त्योहार मनाने से अल्लाह ताला नाराज होगा कि खुश होगा? नाराज होगा। और खुश कौन होगा? शैतान खुश होगा। और शैतान तो चाहता है ना कि अल्लाह की इबादत और इताअत से मोड़ करके हटा करके तुमको किसी गैर की तरफ लगा दे, है कि नहीं है? సో ఇది మదర్సాలో చెప్పేటువంటి చదువు. ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళని కుసబెట్టి ఇంత రిలీజియస్కి సంబంధించిన టీచింగ్ ఇస్తున్నారు. ఒక కృష్ణుని గురించి, హోలీ హిందువులు జరుపుకునే హోలీ గురించి, దివాళీ గురించి ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి వీళ్ళకి నెగటివ్స్కి సంబంధించినటువంటి మొత్తం వీళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తే ఇది ఎడ్యుకేషన్ ఎట్లా అవుతుంది? సో నిజం చెప్పాలి కదా, ఒక మతాన్ని ఇంకో పరమతాన్ని గౌరవించాలని చెప్పాలి. సో రిలీజియస్ ఎడ్యుకేషన్ కాకుండా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఓల్డ్ సిటీ గురించి చూసుకున్నా, ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి జనాలని ఎదగనిస్తలే. ఒకవేళ వాళ్ళు ఎదిగితే మళ్ళీ ఎక్కడ ఎంఐఎంకి ఓట్లు వేయరో అనే ఒక ఉద్దేశంతో అసలు ఎడ్యుకేషన్ లేకుండా కేవలం అంటే వాళ్ళు ఎప్పుడైనా ఒక లో గ్రేడ్లోనే ఉండాలి, అట్లయితేనే వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు, మనకు ఓట్లు వేసనే ఉద్దేశంతో ఓల్డ్ సిటీని న్యూ సిటీ కాకుండా కూడా చేస్తున్నారు. అండ్ ఒకవేళ ర్యాలీ గురించి చూసుకున్నా సరే, అంటే మీరు నమ్మేటువంటి రైట్స్ కోసం మీరు ర్యాలీ తీసినారు, ఇట్స్ యాక్సెప్టబుల్. బట్ తీసే ముందు ఇది ఖచ్చితంగా ఒక రాజకీయం. ఇది వాళ్ళు ముందటుండి మొత్తం ముస్లిం సమాజాన్ని వాళ్ళు ఒక ర్యాలీకి తీసుకురావడం జరిగింది. సో నిజం ఏంటి, అసలు ఎందుకు వెళ్తున్నాం? ఒకవేళ నిజంగా ర్యాలీకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని నువ్వు ఎందుకు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నావు అని అడిగితే ఎంతమంది సమాధానం చెప్తారు చెప్పని? 50% కాదు, సగం మంది కూడా అసలు ఈ ఎందుకు ర్యాలీ తీస్తున్నాం కూడా తెలియదు. కొన్ని ప్లేస్లో చూసినట్టు హైదరాబాద్, కోల్కతా లాంటి ప్లేస్లో ఈ వక్ఫ్కి సంబంధించిన ర్యాలీ అని ఒక అడ్డం పెట్టుకొని దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు, కాలబెడుతున్నారు. వెహికల్స్, బిల్డింగ్స్ మొత్తం అల్లకల్లోలా సృష్టిస్తున్నారు. సో దీస్ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్, ఒక శాంతియుతంగా జరిపిన ప్రొటెస్ట్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. బట్ వచ్చే ముందు ఎంతమంది అయితే ఇప్పుడు ఈ ర్యాలీలో పాల్గొన్నారో వక్ఫ్ అసలు ఏమేమి చేంజెస్ చేసిందనేది మీ సొంతంగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అసలు నిజంగా వక్ఫ్లో ఏం చేంజెస్ చేసినారు ఏందనే దాని గురించి. సో అప్పుడైతే అసలు ఎందుకు వెళ్తున్నాం మనం ఏంది మీరు తెలుసుకునే ఇంకో 10 మందికి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. కానీ సో ఇట్లాంటి రాజకీయంగా చేసేటువంటి ర్యాలీలో మీరు ఏమీ తెలియకుండా పోయి పార్టిసిపేట్ చేసి పాత్రులు కాకండి. సో ఈ వక్ఫ్ బోర్డు గురించి, వక్ఫ్ యాక్ట్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఒక ఎడ్యుకేషన్ అనేది తీసుకోవాలి. సో అసలు నిజం ఏంటి అనేది అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.